హోమ్ గార్డ్సే కదా అని వదిలేస్తారు. కానీ జనసేన అలా వదలదే. హోమ్ గార్డ్స్ అయినా మన సోదరుడు అనుకుంటాం. కానిస్టేబుల్కి మా నాన్న పనిచేశాడు కదా పోలీస్ శాఖలో, అబ్కారీ శాఖలు. నాకు తెలుసు కష్టం ఎలా ఉంటుందో. రోజంతా ఒత్తిడి తీసుకుంటారు పోలీస్ శాఖ. నా పేరు రాజేష్ అండి, హోంగార్డ్ని. మాది కూడా ఇప్పటికీ చాలా తప్పు సార్. నాయుడు గారు అయితే బాగుండేది సార్. ఒక అతను ఉన్నాడు, రేపు తెల్లవాళ్ళు కబ్జాలు, అతను గడ్డొస్తే మా తోటి హోంగడ్డే సార్. కాకపోతే ఆయన నిర్ణయం చేయమని నేను అనట్లేదు సార్. ఏ హోంగడ్ని ఉంచట్లేదు సార్ సబ్ డివిజన్లో. ఏదో ఒక ఎమ్మెల్యే గారి పేరు చెప్పు, మినిస్టర్ పేరు చెప్పు. వాళ్ళ బావ ఎవడో ఒకటి సుబ్రహ్మణ్యం ఉన్నాడు సార్, TV5 అని సార్. అతను సీక్రెట్గా ఎవరో ఆడికి వస్తే వాడికి ఫోన్ చేయడం, బ్లాక్మెయిల్ చేయడం. పోలీసు వాళ్ళని ఉద్యోగాలు చేయాలా అక్కర్లేదా సార్? ఎస్ఐని బెదిరిస్తారు, సిఐని బెదిరిస్తారు, డిఎస్పీని బెదిరిస్తారు. ఇంకేం ఉద్యోగం చేస్తాం సార్ మేము ఇక్కడ? ఎస్ఐ మాపై రన్ అవుతుంది, కోటా భీమ రన్ అవుతున్నాయి, ప్యాకెట్లు రన్ అవుతున్నాయి. ఏం చేయాలి సార్? ఇప్పుడు గ్యామ్లను పట్టుకోవడం తప్ప, రైస్ మాఫియాలను పట్టించడం తప్ప, ప్యాకెట్లను పట్టించడం తప్ప, నేను చేసిన తప్ప? లేదా నా కులంలో పుడతాం నేను చేసిన తప్ప? నా ఫ్యామిలీకి నాకు ఏదన్నా జరిగితే నేను రైస్ మాఫియా వాళ్ళు రాజాబాబు, దుర్గారావు, TV5 సుబ్బారావు, మీరు ఎంక్వైరీ చేయండి సార్.